నల్గొండ జిల్లా భూముల్ని తడిపేందుకు కృష్ణమ్మ బిరబిరా తరలి వచ్చే తరుణం ఆసన్నమైంది. ఇప్పుడు 17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత నార్కెట్పల్లిలోని బ్రాహ్మణ వెల్లంల ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకం ప్రారంభానికి సిద్ధమైంది. నల్గొండ జిల్లాలోని 4 నియోజకవర్గాల్లో 1,00,000 ఎకరాలకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్ట్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. 2007లో ఆనాటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి శంకుస్థాపన చేసి ఈ ప్రాజెక్ట్ గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో నిర్మాణం పూర్తి కాలేదు. అయితే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వమే బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్ట్ని పూర్తి చేస్తుంది. నల్గొండ, నకరేకల్, మునుగోడు, తుంగతుర్తి నియోజకవర్గాల్లోని 1,00,000 ఎకరాలకు సాగునీరు అందించడమే కాదు 107 గ్రామాలకు తాగునీరు అందించే ఈ ప్రాజెక్ట్కి ఇప్పటికే ట్రయల్ రన్ కూడా పూర్తయింది. 2 మోటార్ల ద్వారా రిజర్వాయర్లో 70% నీటిని నింపారు. మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి ప్రాజెక్ట్ని ప్రారంభించడంతో పాటు రిజర్వాయర్ దగ్గర ప్రత్యేక పూజలు చేయనున్నారు. అదేవిధంగా 500 కోట్ల వ్యయంతో కాలువ పనులు, మిగిలిన పెండింగ్ పనులు కూడా పూర్తి చేయనున్నట్లుగా ఇప్పటికే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. నల్గొండ శివారులోని పానగల్లో ఉన్న ఉదయ సముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి 0.3 టీఎంసీల సామర్థ్యంతో ఉన్న బ్రాహ్మణ వెల్లం రిజర్వాయర్లో నీటిని నింపుతారు. పానగల్ నుంచి 7 కిలోమీటర్ల ఓపెన్ కాలువ, కట్టంగూరు మండలంలోని పిట్టంపల్లి దగ్గరున్న సొరంగం మార్గం నుంచి ఈ నీటిని తరలిస్తారు. బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్ట్ నుంచి కుడి, ఎడమ కాలువలు తవ్వి నల్గొండ, మునిగోడు, నకరేకల్, తుంగతుర్తి నియోజకవర్గాల్లో 1,00,000 ఎకరాలకు సాగునీరు అందిస్తారు. సుమారు 700 కోట్ల అంచనా వ్యయంలో దాదాపు 484 కోట్లు ప్రాజెక్ట్ నిర్మాణానికి మిగిలిన మొత్తాన్ని కూడా భూసేకరణకు కేటాయించారు. నల్గొండ జిల్లాలోని 3 నియోజకవర్గాల ప్రజలు ఆ ప్రాజెక్టు నిర్మాణం పూర్తవుతే మా ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది, మా బ్రతుకులు బాగుపడతాయని చెప్పేసి 17 సంవత్సరాలు కూడా కలలు కంటున్న పరిస్థితి ఉండడం జరిగింది. సో ఆ కళ అనేది రేపు సాఫల్యం కానుండడం జరిగింది. 2007 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర రెడ్డి బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టుకు సంబంధించేసేసి శంకుస్థాపన చేయడం జరిగింది. మొదటగా ఈ యొక్క ప్రాజెక్టు నిర్మాణ వ్యయం అనేది 699 కోట్లుగా నిర్ణయించడం జరిగింది. సో ఆ విధంగా 699 కోట్ల నిర్మాణ వ్యయంతో ప్రారంభింపబడినటువంటి ఇక బ్రాహ్మణ వెల్లంల ఉదయ సముద్రం ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించిన పనులు అనేవి కాంగ్రెస్ పార్టీ హయాంలో మాత్రం చకచకా కొనసాగాయని చెప్పవచ్చు. 2007 సంవత్సరం నుండి అంటే 2014 సంవత్సరం వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దీనికి సంబంధించేసి 80% పనులు అనేవి పూర్తి కావడం జరిగింది. ఎప్పుడైతే 2014 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఈ యొక్క ప్రాజెక్టు విషయాన్ని పూర్తిగా విస్మరించిందని చెప్పవచ్చు. 10 సంవత్సరాల కాలంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించేసి ఏ మాత్రం కూడా నిధులు మంజూరు చేయకపోవడంతో మాత్రము బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు మాత్రము ఆ నిర్మాణ పనులని పూర్తి స్థాయిలో ఆగిపోయిన పరిస్థితి అయితే నెలకొంది. దాదాపు ఈ యొక్క ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలని చెప్పేసి అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ విషయం కోసం అని చెప్పేసి అనేక మార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా ప్రభుత్వం మాత్రము ఈ విషయాన్ని పూర్తి స్థాయిలో విస్మరించిందని చెప్పవచ్చు. దాదాపు 10 సంవత్సరాల కాలంలో ఏ మాత్రం కూడా ఈ యొక్క బ్రాహ్మణ వెల్లంలో ఉదయ సముద్ర ఎత్తిపోత పథకానికి సంబంధించి మాత్రము ఏ మాత్రం నిధులు మంజూరు చేయకపోవడంతో మాత్రం ఈ పనులు అనేవి పూర్తి స్థాయిలో నిలిచిపోవడం జరిగింది. ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం నూతనంగా కొలువు తీరిందో, కొలువు తీరగానే వెంటనే ఈ యొక్క ప్రాజెక్టుకు సంబంధించేసి ఆగమేఘాల మీద దీనికి కావాల్సినటువంటి నిధులు మొత్తం కూడా మంజూరు చేసిన పరిస్థితి అయితే ఉండడం జరిగింది. కావాల్సిన నిధులు మొత్తం కూడా సమకూర్చడంతో ప్రాజెక్ట్ అనేది ఈరోజు పూర్తి చేసిన పరిస్థితి నెలకొంది. సో ఈ విధంగా ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయిపోయి రేపు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉండడం మాత్రము జిల్లాలో ఉన్నటువంటి 3 నియోజకవర్గాలు నల్గొండ, నకరెక్కల్, అదేవిధంగా మునుగోడు ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజలు మాత్రము హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అన్నదాతలు మాత్రము ఈ విషయం పట్ల మాత్రము ప్రభుత్వం ఈ ప్రాజెక్టును వెంటనే యుద్ధ ప్రాతిపదికన చేపట్టేసి దీన్ని కంప్లీట్ చేసింది కాబట్టి మా పంటలు పండుతాయి, మా భూములు బీడులుగా ఉన్నటువంటి తమ యొక్క భూములు పూర్తి స్థాయిలో సేద్యమవుతాయి, సస్యశ్యామలం అవుతాయి చెప్పేసి కూడా రైతాంగం హర్షం వ్యక్తం చేస్తుంది. ఆనాడు 2014 సంవత్సరం వరకు ఈ ప్రాజెక్టుకు సంబంధించేసి 80%
నిర్మాణ పనులు పూర్తి కావడం జరిగింది. కేవలం 20% పనులు పూర్తి చేసినట్లయితే మాత్రము అప్పుడే ఈ యొక్క ప్రాంత ప్రజలు అనేవారు చాలా సంతోషించేవాళ్ళు. వాళ్ళ యొక్క భూములు అనేవి చాలా సస్యశ్యామలమయ్యే పరిస్థితి ఉంది. కానీ ఈ 20%కి సంబంధించినటువంటి పనులు పూర్తి చేయడానికి కావాల్సిన నిధులను మాత్రము బీఆర్ఎస్ ప్రభుత్వం అందచేయకపోవడంతో మాత్రం ఈ ప్రాజెక్టు నిర్మాణం అనేది ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా కూడా మారిన పరిస్థితి ఉంది. దాదాపు 20% పనులు పూర్తి చేసినట్లయితే మా ప్రాంతం ఎప్పుడో బాగుపడేది, సస్యశ్యామలం అయిపోయేది. అదేవిధంగా మాకు సంబంధించినటువంటి అంటే ఈ నార్కెట్పల్లి తదితర ప్రాంతంలో ఉన్నటువంటి ఫ్లోరైడ్ మహమ్మారి పూర్తి స్థాయిలో పోయేది అని చెప్పేసి కూడా ఇక్కడ ప్రజలు చెప్తున్న పరిస్థితి అయితే ఉండడం జరిగింది. ఇప్పుడు ఎప్పుడైతే ఈ ప్రాజెక్టు అనేది కంప్లీట్ అయిపోతుందో దానివల్ల భూగర్భ జలాలు అనేవి పూర్తి స్థాయిలో పెరిగిపోయి మంచినీరు అనేది వచ్చి చేరుతుంది కాబట్టి ఫ్లోరైడ్ మహమ్మారి పూర్తిగా దూరం అయ్యేదని చెప్పేసి కూడా ఇక్కడ ప్రజలు మాత్రం చెప్తున్నారు. కాకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు ఈ యొక్క విషయాన్ని విస్మరించింది అనే విషయాన్ని మాత్రం పెద్ద ఎత్తున కూడా ప్రజలు చర్చించుకున్న నేపథ్యం అయితే ఉంది. మొదటి నుండి కూడా ఈ ప్రాజెక్టును కంప్లీట్ చేసేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని చెప్పేసి భావించినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం ఈ విషయానికి సంబంధించేసి నూతనంగా కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరగానే వెంటనే మొట్టమొదటిసారిగా ఆ యొక్క బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టుపై దృష్టి సారించండి, ప్రాజెక్టుకు కావాల్సినటువంటి ఆ యొక్క నిధులను మంజూరు చేయండి, చేసినట్లయితే మా ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది, నా జన్మ సాఫల్యం అవుతుందని చెప్పేసి ప్రభుత్వాన్ని విన్నవించుకోవడం జరిగింది. ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి సర్కార్ వెంటనే ఈ యొక్క విషయాన్ని మాత్రం గుర్తించింది. ఎందుకంటే ఈ ప్రాంత ప్రజలకు సంబంధించినటువంటి ఆ బీడులుగా ఉన్నటువంటి భూములు మొత్తాన్ని కూడా సస్యశ్యామలం చెప్పి కూడా రేవంత్ రెడ్డి సర్కార్ భావించింది. దానికి కావాల్సిన నిధులను పూర్తి స్థాయిలో మంజూరు చేయడంతో మాత్రము వేగంగా చకచక ఈ పనులు అనేవి కంప్లీట్ కావడము, అదేవిధంగా ప్రారంభోత్సవానికి సిద్ధం కావడం మొత్తం కూడా జరిగిన పరిస్థితి ఉంది. అప్పుడు 699 కోట్ల నిర్మాణ వ్యయంతో ఈ యొక్క ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించిన తర్వాత అంటే సుదీర్ఘకాలం ఎక్కువ కాలం కొనసాగిస్తూ ఉండడం వల్ల మాత్రం అంటే చాలా కాలం ఈ నిర్మాణం అనేది జరగకపోవడం వల్ల మాత్రము నిర్మాణ వ్యయం అనేది చాలా భారీగా పెరిగిందని చెప్పవచ్చు. 699 కోట్ల నిర్మాణ వ్యయం కాస్త 1000 కోట్ల వరకు కూడా చేరుకుంది. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కావాల్సినటువంటి నిధులు అంటే రాజశేఖర రెడ్డి హయాంలో ప్రారంభించబడ్డ తర్వాత దాదాపు 80% పనులు పూర్తిగా కావడం జరిగింది. అప్పట్లోనే ఈ ప్రాజెక్టు కోసం అని చెప్పేసి 400 కోట్ల రూపాయలను కూడా అప్పుడే కేటాయించిన పరిస్థితి అయితే ఉంది. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమాత్రం నిధులు మంజూరు చేయకపోవడం వల్ల మాత్రం ఈ ప్రాజెక్టు నిర్మాణం అనేది ఆగిపోవడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే దీనికి కావాల్సినటువంటి నిర్మాణ వ్యయానికి ఎంత నిధులు అవసరమవుతాయో అంత నిధులను కూడా మంజూరు చేయడంతో ఈ ప్రాజెక్ట్ అనేది పూర్తి కావడం జరిగింది. రేపు ముఖ్యమంత్రి చేతుల మీదుగా కూడా ఈ ప్రాజెక్టు అనేది ప్రారంభోత్సవం జరుగుతుంది. సో ఈ విధంగా ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకం ద్వారా దాదాపు జిల్లాలో ఉన్నటువంటి 3 నియోజకవర్గాల్లో 1,00,000 ఎకరాల భూమి సేద్యంలోకి వస్తుండడంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా భూగర్భ జలాలు పెరగడం వల్ల ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఫ్లోరైడ్ మహమ్మారి పూర్తి స్థాయిలో తరిమివేయబడుతుందని చెప్పేసి కూడా ప్రజలు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉండడం జరిగింది. ప్రజెంట్గా బ్రాహ్మణ వెల్లంకు సంబంధించేసి పూర్తి స్థాయిలో నిర్మాణ పనులు కంప్లీట్గా పోయి రేపు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ యొక్క ప్రాజెక్టు ప్రారంభోత్సవం